వేడుక. ఓహ్! ఈ చిట్టి పరికిణికి రంగులంటించింది ఎవరోయి? నీకు ఆ ఎర్ర దుస్తుల్నెవరు తొడిగారు? ఈ తోటకు ఉదయాన్నే ఆడుకోవటానికి చెంగు చెంగున పరుగులెడుతూ వచ్చినావు. ఇంతలోనే ఈ పరికిణికి రంగులంటించింది ఎవరోయి? నా చిట్టి తల్లి, నా చిన్నారి మొగ్గ. నీకు నవ్వెందుకొస్తున్నదోయి? గడప వద్ద నుంచుని అమ్మ నిన్ను చూసి నవ్వుతున్నది. చిన్నారి గొర్రెల కాపరిలా ఓ కర్ర చేతబూని నీవు చేసే నాట్యానికి అమ్మ చప్పట్లు కొడుతూ ఉంటే ఆమె చేతి గాజులు గలగలమంటున్నాయి. నా చిన్నారి మొగ్గ, ఎందుకు నవ్వుతున్నావోయి? అమ్మ మెడకు రెండు చేతులతో వేళ్లాడుతూ ఏమి యాచిస్తున్నావోయి ఓ చిట్టి యాచక? ఈ ప్రపంచాన్ని ఆకాశం నుంచి కోసిన ఒక ఫలంగా చేసి నీ చిట్టి గులాబీ దోసిట్లో ఉంచితే నీ తనివి తీరేనా? ఈ ప్రపంచాన్ని ఆకాశం నుంచి కోసిన ఒక ఫలంగా చేసి నీ చిట్టి గులాబీ దోసెట్లో ఉంచితే నీ తనివి తీరేనా? విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన క్రిసెంట్ మూన్ నుండి ఈ పద్యాన్ని విన్నారు. తెలుగు అనువాదం బొల్లోజు బాబా. ఈ పద్యం మీకు వినిపించిన వారు వనజ తాతనేని. విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతనేని. వింటూనే ఉండండి. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.